అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమీన్. ఈరోజు మనం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా ఇస్లాంలో తౌహీద్ గురించి తెలుసుకోబోతూ ఉన్నాము. తౌహీద్ అంటే ఏకదైవారాధన. ఇస్లాంలో మొదటి స్తంభం మరియు ముఖ్యమైనటువంటి స్తంభం. ఒక వ్యక్తి ముస్లింగా ఉండాలి అన్నా, అవ్వాలి అన్నా, దాంట్లో జీవించాలి అన్నా ఈ యొక్క తౌహీద్ మీద ఉంటేనే అతడు ఒక ముస్లింగా, విశ్వాసిగా పరిగణించబడతాడు ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా. మరి ఈ యొక్క తౌహీద్ అంటే ఏమిటో తెలుసుకోవాలంటే దీనితో పాటు షిర్క్, SHIRK, షిర్క్ అంటే ఏమిటో తెలిస్తేనే ఈ యొక్క తౌహీద్ అనేది ఏంటనేది అర్థమవుతుంది. తౌహీద్లో 3 రకాలు ఉన్నాయి. ఒకటి తౌహీదే రుబూబియత్, తౌహీదే ఉలూహియత్, తౌహీదే అస్మా సిఫాత్. తౌహీదులో స్థిరంగా ఉంటే గనక ఒక మనిషికి మానసిక ప్రశాంతత, స్వేచ్ఛ, స్వర్గం లభిస్తాయని ఖురాన్ మరియు హదీసుల్లో ఇస్లాంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క తౌహీద్ అనేది షిర్క్ ద్వారా కొంతమంది పాడు చేసుకుంటూ ఉన్నారు. మరి ఆ షిర్క్ అంటే ఏమిటి? ఈ యొక్క షిర్కులో 2 రకాలు ఉన్నాయి. ఒకటి షిర్కే అక్బర్, రెండవది షిర్కే అస్గర్. ఒకటి అక్బర్, రెండవది అస్గర్. షిర్కే అక్బర్, షిర్కే అస్గర్. సరే, ఈ విషయాలు తెలుసుకునే ముందుగా దేవుడు, భగవంతుడు, కరుణామయుడు, ప్రభువు, రబ్బు, ఖుదా, సృష్టికర్త, పోషకుడు, పాలకుడు, సృష్టించేవాడు, మరణాన్ని ప్రసాదించేవాడు, మళ్ళీ తిరిగి లేపేవాడు, స్వర్గాన్ని ఇచ్చేవాడు, నరకాన్ని ఇచ్చేవాడు, కర్మల ప్రతిఫలానికి, దినానికి యజమాని, మాలిక్ యౌమిద్దీన్, ఇలాంటి అనేక పదాలకు, పేర్లకు మరి అనేక భాషల్లో దేవుడు, భగవంతుడు అని, ఖుదా అని, రబ్ అని, గాడ్ అని, లాడ్ అని, యెహో అని, ఇలా అనేక పేర్లు అనేక భాషల్లో చెప్తారు. అరబ్బీ భాషలో ఈ యొక్క పేర్లన్నిటినీ కలిపి అల్లా అనే పేరుతో పిలుస్తారు. అరబ్బీ భాషలో సృష్టికర్త, దేవుడు, భగవంతుడు అనే ఈ యొక్క పదాలని అరబ్బీ భాషలో అల్లా అని అంటారు. తెలుగులో మనం దేవుడు అని అంటే అరబ్బీలో ఈ యొక్క దేవుడు అనే పదాన్ని అల్లా అనే పేరుతో పిలుస్తారు, అల్లా. ఇక రెండవ విషయం ఏమిటంటే తౌహీద్. తౌహీద్ అంటే ఇస్లాం ధర్మంలో అత్యంత ముఖ్యమైన మూలస్తంభం. దీని అర్థం అల్లా అంటే దేవుడు ఒకే ఒక్కడు అని. ఆయన ఇద్దరు కాదు, ఆయన ముగ్గురు కాదు, ఆయన ఒకే ఒక్కడు అని ఇస్లాంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. ఆనాటి ఇస్లాంలో ఖురైషులు కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడుగుతారు, మేము కూడా అల్లాని ఆరాధిస్తున్నాం, మాకు ఈ యొక్క చెట్లు అల్లా, ఈ యొక్క బొమ్మలు అల్లా, ఈ యొక్క మనుషులు అల్లా, ఈ యొక్క బాబాలు అల్లా అని ప్రతి దానిని వారు దేవుడితో సమానంగా భావించే ప్రతి దానిని వాళ్ళు అల్లా 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 అని చెప్తూ ఉన్నారు. మేము కూడా అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాం, నువ్వు చెప్పే అల్లా